ఒక హిందువు హెచ్ఆర్గా ఉన్నారు. తను ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ మతం మారమని అడుగుతాడా? మతం మారితే నీకు సరైనటువంటి అవకాశాలు ఇస్తాను, బెనిఫిట్స్ ఇప్పిస్తాను అంటాడా? ఐటీ కంపెనీలు అట్లుంటాయా? దాదాపుగా 100కి 85, 90, 95% హిందువులే ఉంటారు. కానీ నాసిక్లో ఒక ఐటీ కంపెనీలో 7 టీమ్ లీడర్స్ ఉన్నారు. అందరూ కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. తాజాగా వాళ్ళ మీదనే ఇప్పుడు కంప్లైంట్ ఏంటి అంటే మతం మారమని ప్రెషర్ చేస్తున్నారని మిగతా ఉద్యోగులు కంప్లైంట్ పెట్టారు. ఇలా కంప్లైంట్ పెట్టిన వాళ్ళు 8 మంది అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఇది నిజమా కాదా అన్నటువంటిది పోలీసులు వెరిఫై చేశారు. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు ఏ విధంగా వీళ్ళని మారమన్నారు, ఇవన్నిటి కూడా వాళ్ళు రికార్డు చేశారు. ఫోర్స్డ్గా వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుంది. చివరికి లిఖితపూర్వక కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే వాళ్ళని రిలేషన్షిప్స్తో క్రియేట్ చేసుకోవడానికి అబ్బాయిల్ని, వేరే ముస్లిం అబ్బాయిల్ని ఈ అమ్మాయిలతో పరిచయాలు చేయించడం. వీళ్ళు టీమ్ హెడ్స్ కాబట్టి పరిచయం చేసినప్పుడు కాదనడానికి లేదు. ఆ విధంగా సెక్సువల్లీ అసాల్ట్ చేసినటువంటిది, బురకా ధరించమని ప్రెషర్ చేశారు. చివరికి ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అఫ్తార్, దానిష్ షేక్ వీళ్ళని ఇప్పుడు 6 అరెస్ట్ చేశారు. మరొక 2 కోసం గాలిస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఓవరాల్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాల్సి వచ్చింది.